అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఆ, ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఎవరండి? ఎవరంట? దేవదూత వచ్చి దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును ఆ, నీళ్ల బుడ్డియు కనబడెను కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. ఆ, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, ఆ, నీ శక్తికి మించిన ప్రయాణమునికి సిద్ధమై ఉన్నది, ఆ, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు ఆ, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి ఆ. దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. హల్లెలూయా. ఏలియా పారిపోయాడు. మరణ భయంతో పరిగెత్తి అలసిపోయి ఒక చోట నిద్రపోతూ ఉన్నాడు. ఎక్కడ నిద్రపోతూ ఉన్నాడంటమ్మా? అక్కడ ఒక వృక్షం ఉన్నదంట. ఏం వృక్షం అది? బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఈయన ఎవరు? ఒక ప్రవక్త. దేవునికి తెలుసు నువ్వు దేవుని పని చేస్తున్నావు. దేవునికి తెలుసు ఆయన నిన్ను కాపాడాలని ఆయనకు తెలుసు. నువ్వు సమస్యలో ఉన్నావని తెలుసు, నీకు భోజనం కావాలని తెలుసు, నీకు డబ్బులు కావాలని తెలుసు, నీకు స్వస్థత కావాలని తెలుసు. అందుకే ఏలియాకు భోజనము పెట్టెను. అతన్ని ముట్టి ఆయన నిద్రపోతూ ఉన్నాడు అనమాట. ఆయన భోజనం చేసి బలము తెచ్చుకొని ఆయన ప్రయాణం చేశాడంట. ఈరోజు మనం కూడా మన లైఫ్లో చాలా దూరం ప్రయాణం చేయాలి. ఆత్మీయ ఆహారము మనం భుజిస్తే ఆ విశ్వాసము ఈ వాక్యము ద్వారా వచ్చే, అంటే ఈ ఆహారము ద్వారా వచ్చే విశ్వాసము మన జీవిత కాలమంతా కూడా మనలను నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం మనకుందా? అయితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 రాజులు 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఎంతమంది అంటమ్మా? 185,000 మంది. ఎవరిని చంపింది? అష్షూరు సైనికులను చంపాను. ఎంతమంది వచ్చారంట? ఒకే ఒక్క దూత, దేవదూత. ఎంతమందిని హతం చేశాడంట? 185,000 మంది. అంటే మరి ఇప్పుడున్నటువంటి ప్రజల్లో అంత విశ్వాసం లేదా? ఇప్పుడున్న ప్రజలకు ఆ నమ్మకం లేదా? మరి ఆనాడు చేసిన అద్భుత కార్యాలు ఈరోజు దేవుడు ఎందుకు చేయటం లేదు మన జీవితంలో? నా విశ్వాసంలో ఏదో లోపమో ఉన్నది. మన ప్రవర్తన కనుక మారకపోతే, మన యొక్క దృష్టి కానీ లేకపోతే మన యొక్క జీవన విధానము కనుక మనం మార్చుకోకపోతే ఎంత మాత్రము మనము దేవుని అనుగ్రహం మనం పొందలేమంటే. ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చనిపోయినా కూడా మన పరిస్థితి అంతే. కానీ మనము కనుక ఆశ కలిగి ఉంటే మనం ఏం చేయాలా? ఒక వ్యక్తి చెప్పాడు, బాబు నువ్వు మరి క్యాన్సర్కి దగ్గరలో ఉన్నావు, మరి నువ్వు పలాంది మానేయాలా, నువ్వు మందు మానేయాలా, సిగరెట్ మానేయాలా, గుట్కాలు మానేయాలా, పలాంది నువ్వు మానేస్తే మరి ఈ మందులు వాడుతున్నావు కాబట్టి క్యూర్ అయిపోతావు. సరే, ఈ వ్యక్తి ఏం చేశాడంటే అవి మానలేదు. అంటే కొంతకాలం మానేసి చూశాడు కానీ ఆయన వల్ల కాలే. వాటిని కంటిన్యూ చేస్తూ పోయాడు. పోతిపోయిందిలే జీవితం అనుకున్నాడు. ఒక రోజు వచ్చింది భయంకరమైన జ్వరం. ఎట్లాంటి జ్వరం అంటే ఆయన జీవితంలో ఎప్పుడూ అంత భయంకరమైన జ్వరము చూడలేదు. ఆయన అనుకున్నాడేమో ఇంకా చచ్చిపోతే కావచ్చు నేను ఈ రాత్రి, హాస్పిటల్ పోవాలని హాస్పిటల్కి వెళ్ళాడు. అడ్మిట్ చేసుకున్నారు. అన్ని రిపోర్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ డే ఈవినింగ్
డాక్టర్ వచ్చి కూర్చున్నాడు పక్కన, ఈయన బెడ్ పైన పడుకున్నాడు. ఆ డాక్టర్ అన్నాడు, నేను నీకు చెప్పినా కదయ్యా, తల కిందకి వేసుకున్నాడు, నేను నీకు చెప్పినా కదా ముందే, అన్నీ మానేస్తే ఒక 1% అవకాశం ఉండే నీకు. ఇప్పుడు ఏమైందో తెలుసా? 4th స్టేజ్. ఏ స్టేజ్? 4th స్టేజ్లో నువ్వు వచ్చినావు నా దగ్గరికి. మళ్ళా నేనేమి చేయలేను, బ్రతికినంత కాలం నువ్వు ఏ దేవుని నమ్ముతావు ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేసుకో. ఈ చావునైతే నేను ఆపలేను, ఈ చావును నేను ఆపలేను. అందుకే దేవుడు మనం హెచ్చరిస్తాడంట, నీ ప్రవర్తన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో కదా, నీ ప్రవర్తన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, పాపానికి చోటివ్వకు, పరిశుద్ధమైన జీవితం దేవుడు నీకు ఇచ్చిండు, ఆ జీవితాన్ని నువ్వు కాపాడుకో కదా. నీ ద్వారా ఒక చీమకు కూడా హాని జరగద్దు కదా. ఆ చీమ కూడా అనుకోవద్దంట, అరే వీడు నన్ను బాధ పెట్టిండు అనుకోవద్దంట. ఎందుకో తెలుసా? వీరి ఏడుపులు ఎవరు వింటారు కదా. ఐగుప్తులో ఉన్నటువంటి వారి ఏడుపులు, వారి మూలుగులు దేవుడు విన్నాడు కదా. దేవుడు ప్రతీది వింటాడు. ఇదిగో ఫలాని వ్యక్తి ఈమెను హింసిస్తూ ఉన్నాడు, అందుకే ఈమె బాధపడుతూ ఉంది. ఫలాని వ్యక్తి ఇంకొక వ్యక్తిని మరి మానసికంగా హింసిస్తూ ఉన్నారు. మరి అది కూడా ఒక రకమైనటువంటి పాపమే. మనం మాట్లాడడం మానేసినా కూడా అది పాపమే. మనం మాట్లాడడం మానేసినాం అనుకోండి, అవతల వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడట్లేదు నాతోటి? నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఏం చేయాలి? నువ్వు క్షమించి, నువ్వు అన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ క్షమించడం అంటే నేను నిన్ను క్షమించాను అని చెప్పడం కాదు. అసలు దానికి చోటే ఉండకూడదు అనమాట. సరే మనం బాధపడా పోయినలే పోనీ కదా. చిన్నప్పుడు మనం ఎట్లా అన్నదమ్ములు అక్కచెల్లెలు కొట్టుకొని నెక్స్ట్ డేకి మారిపోతారు, మళ్ళీ మంచిగా అయిపోతారు, మనసులో పెట్టుకొని బాధపడరుగా. మనం ఇంకా బాధపడి ఇంకా మనము మన విశ్వాసాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకుంటాం. అంటే మనము సుసైడ్ చేసుకుంటున్నాం. మనం అంటే ఆత్మహత్య. ఎట్లా? దేవుని చిత్తాన్ని జరిగించకుండా నాకు నచ్చినట్లు నేను బ్రతికి నన్ను నేను చంపుకుంటున్నాను అనమాట. నన్ను నేను పాడు చేసుకుంటున్నాను, నన్ను నేను దేవునికి దూరం చేసుకుంటున్నాను, నన్ను నేను పరిశుద్ధమైన జీవితానికి దూరం చేసుకుంటున్నాను కదా. కయ్యూను ఏబేలు మరి ఇద్దరు కూడా అన్నదమ్ములు, రక్త సంబంధులు వాళ్ళు. హేబేలు రక్తము మొరబెట్టిందంట దేవునికి. అవునమ్మా, మనమని కూడా దేవునికి ఏం తెలుసులే కదా, ఎవరికేం తెలియదులే, కప్పెట్టేసాడు, అయిపోయింది. దేవునికి తెలుదా? మట్టి. శిష్యులు ఒక మాట చెప్తాడు, ఏమని? మీరు ఏ ఇంటికైతే మీరు వెళ్తారో ఆ ఇంటి బయట మీరు ఏమి చేయాలా? మీ చెప్పులను దులిపి ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పండి. ఒకవేళ ఈ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం వారికి వస్తుంది, లేకపోతే ఆ సమాధానం మీ వెంట వస్తుంది. మళ్ళీ ఎప్పుడంట? జడ్జిమెంట్ రోజున ఆ మట్టి సాక్ష్యం ఇస్తుందంట. హల్లెలూయా. ప్రతీది కూడా సాక్ష్యమే. దయచేసి గమనించాలా. ఒక చెట్టు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలదు కదా. మట్టి ఇచ్చినప్పుడు మరి చెట్లు కూడా ప్రాణులే కదా. ఒక జంతువు ఇవ్వగలదు, ఏదైనా దేవునికి ఆ సమాచారం ఇవ్వగలదు. అయితే మనము మరి దేనికి కూడా హాని చేసే వ్యక్తిగా మనం ఉండకూడదంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి మనస్సు, అలాంటి జీవితం మనం జీవించగలమా? 100% జీవించగలము. ఒకటే, మన కోపాన్ని వదిలిపెట్టాలి, మన కోపాన్ని వదులుకోవాలి. వాడు నీకు హాని చేసినా, వాడు నీకు అన్యాయము చేసినా, ఒకరు నీ జీవితంలో మరి నిన్ను హేళన చేసినా, ఏమి చేసినా నువ్వు ఏం చేయాలి? వదిలేయాలి, క్షమించగలగాలి. ఆ మనసు నీకుందా? ఆ మనసు నీకుందా? ఉంటే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. హల్లెలూయా.
హల్లెలూయా.